'సుందరకాండ' ఓజీ సినిమా ప్రీమియర్‌కైతే వెళ్తున్నా. షో ఏమో 10 పీఎంకి కరెక్ట్‌గా స్టార్ట్ అయితే, రివ్యూ మాత్రం అరౌండ్ 1:15 ఏఎం నుండి 1:30 ఏఎం మధ్యలో అప్‌లోడ్ చేస్తా. జస్ట్ ముందుగా ఇన్ఫార్మ్ చేస్తున్నా అంతే. సో, మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇక 2 అవర్స్ 20 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయ్యి ప్రెజెంట్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఈ 'సుందరకాండ' మూవీని థియేటర్స్‌లో చూడడానికి మిస్ అయ్యా. ఇక ఓటీటీలో ఇప్పటికి చూసేసా. ఇక చూసాక నాకైతే పర్లేదు బానే ఉందనిపించింది. ఇలాంటి ఒక సరికొత్త అన్‌ఎక్స్‌పెక్టెడ్ సిట్యుయేషన్ ఉన్న డిఫరెంట్ లవ్ స్టోరీ. అఫ్‌కోర్స్ కొంత సినిమా సెకండ్ హాఫ్‌లో ప్రెడిక్టబుల్‌గా, ఫెమిలియర్‌గా మారినప్పటికీ కోర్ పాయింట్ అయితే చాలా యూనిక్‌గా అనిపించింది. మెయిన్‌గా లిమిటెడ్ క్యారెక్టర్స్ వాళ్ళ పెర్ఫార్మన్సెస్‌తో క్యారీ చేశారు మూవీని. నారా రోహిత్ గారు బా సూట్ అయ్యారు. హీరోయిన్ రితి వగాని గారు, ఇంకా శ్రీదేవి గారు. వీళ్ళ ముగ్గురు సెటిల్డ్ పెర్ఫార్మన్సెస్, మంచి డైలాగ్స్ ఇలా వీటి మీద అలా వెళ్ళిపోయింది మూవీ. ఫస్ట్ హాఫ్ ఎంగేజ్‌మెంట్ విషయంలో స్పైక్ అవుతూ మంచి ఇంటర్వల్ ట్విస్ట్‌తో హై అయితే, సెకండ్ హాఫ్ కొంచెం ఫెమిలియర్‌గా మారి ఫన్‌తో ఫ్లక్చుయేట్ అవుతూ వెళ్ళింది. ఓవరాల్‌గా లవ్ స్టోరీస్‌ని ఇష్టపడే వారికి చూడొచ్చు. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎటువంటి అడల్ట్ కంటెంట్ గాని, వల్గారిటీ గాని లేదు. సో, చూడొచ్చు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే చాలా ఏజ్ వచ్చినా కానీ పెళ్లి కాని హీరో స్టిల్ తనకి కావాల్సిన 5 క్వాలిటీస్ ఉన్న అమ్మాయి కోసం ఎదురు చూస్తూ ఏజ్ పెంచేసుకుంటాడు. అప్పుడే అతని లైఫ్‌లోకి వచ్చిన ఒక అమ్మాయిని ఇష్టపడిన తర్వాత ఏం జరిగింది? చివరికి ఏమైంది? అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. సినిమాలో ఒక ఫీల్ వర్కౌట్ అయింది. హానెస్ట్ నరేషన్ వలన ఇదేం సిట్యుయేషన్ అని అయితే అనిపించలేదు. అలా కాకుండా ఇలా కూడా ఎందుకు జరగకూడదు అనేలా ఉంది. ఎవరి ఏజ్ కూడా రివీల్ చేయకుండా మంచి పని చేశారు. డైలాగ్స్ మేజర్ హైలైట్ అని చెప్పొచ్చు. హీరో ఒక ఏజ్డ్ పర్సన్‌ని రివీల్ చేయడం, ఆ తర్వాత హీరోయిన్ ఎంట్రన్స్, కన్విన్సింగ్ లవ్ ట్రాక్, ఒక ఫెంటాస్టిక్ ట్విస్ట్‌తో ఇంటర్వెల్ ఇలా ఫస్ట్ హాఫ్ బానే వెళ్ళింది. సెకండ్ హాఫ్ మధ్యలో ఎమోషనల్ పోర్షన్స్ పర్వాలేదు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అండ్ సాంగ్స్ 2 బావున్నాయి. అందరూ పెర్ఫార్మన్సెస్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఎంత బావున్నాయి. సినిమాటోగ్రఫీ అండ్ పోస్టర్ డిజైన్ ఇవన్నీ ఎడిటింగ్ డిపార్ట్‌మెంట్ వర్క్ కూడా బావుంది. మైనస్ పాయింట్స్. డీసెంట్ ఫస్ట్ హాఫ్ తర్వాత సెకండ్ హాఫ్ ఆడవాళ్ళు మీకు 'జోహార్లు' సినిమాలా ఇలా ఎన్నో సినిమాల్లో చూసినట్టే సాగింది. కానీ ఇలాంటి ఒక సిట్యుయేషన్ ఎలా రిజాల్వ్ అవుతుందని ఆ పాయింట్‌కి వెయిట్ చేస్తుంటాం. అండ్ కొన్ని క్యారెక్టర్స్‌ని లిమిటెడ్‌గా వాడారు. అండర్ యుటిలైజ్డ్ అని చెప్పొచ్చు. ఇంకా ఫైట్‌లు అవన్నీ ఎలివేట్ చేయడానికి పెట్టినట్టే ఉంటాయి. ఇంకా క్లైమాక్స్ కూడా కొంచెం ఎక్స్‌పెక్ట్‌గానే ఉంది. ఇంకా ఎవరైతే లవ్ స్టోరీస్‌ని ఇష్టపడతారో వాళ్ళకి పెద్దగా కనెక్ట్ అవ్వవచ్చు. ఇక ఎవరైతే లవ్ స్టోరీస్‌ని ఇష్టపడరో వాళ్ళకి కనెక్ట్ అవ్వవచ్చు కొద్దిగా. సో, ఫైనల్‌గా మూవీ వర్డిక్ట్ ఏంటంటే లవ్ స్టోరీస్‌ని ఇష్టపడే వారికి, ఇంకా ఏజ్ పెరిగినా పెళ్లి చేసుకోకుండా ఉన్న సిన్సియర్ సింగిల్స్‌కి నచ్చే మూవీ ఇది. మిగతా వాళ్ళకి యావరేజ్ అనిపించొచ్చు. ఇట్స్ ఎ వాచబుల్ లవ్ స్టోరీ. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3/5. మీకేమైనా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.